20 seconds. Okay, brother. Okay, brother, ready. Okay. Okay, brother. Okay, let's pray. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడ, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమ కనికరం కలిగిన మా నీతి గల గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి సమయంలో మరి మేము క్రీస్తు జీవితాన్ని గురించి చదువుతూ ఉండగా మాకు కావాల్సిన మంచి జ్ఞానమును, వివేకమును, తెలివిని దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ఇటు సమయంలో మాకు బోధిస్తున్నట్టు మీ దాసుల్ని, మా యొక్క సోదరుడు డెనిస్ జాన్సన్ గారిని మీరు ఆశీర్వదించండి. మా తండ్రి, వారి ద్వారా మీ యొక్క సత్యం బయటకు వెళ్తుండగా అటు సత్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. మీ చిత్తమైతే మరి ఇటు బిడ్డలందరికీ మంచి జ్ఞానము, వివేకం దయచేయండి. మా తండ్రి, మేము ఇటు కార్యాలను ఎక్కువగా ఆసక్తి కలిగి మీకు మహిమకరంగా మరి ఇటు కార్యాలను నేర్చుకుంటూ సాయం చేయగలని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, Luke the 11th chapter. లూకా 11వ అధ్యాయము. Studying the life of Christ. క్రీస్తు యొక్క జీవితాన్ని గురించి మనం చదువుతూ ఉన్నాము. Let's read verse 42. 42వ వచనం చదువుదాం. లూకా 11వ అధ్యాయం. అయ్యో పరిచయులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఓకే, so he's dealing with the Pharisees here. ఇక్కడ పరిచయుల గురించి ఆయన మాట్లాడుచున్నాడు. And they're the main ones that are after the sign. సూచక్రియలను కోరేటువంటి వారు మాత్రమే, వారే ముఖ్యమైనటువంటి వారు. Gives them some illustrations about Nineveh and the Queen of Sheba. చూడండి, వారి విషయమై కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు ఆయన. నినివేను గురించి, అదేవిధంగా దక్షిణ దేశ ప్రాణి అయిన షేబా దేశ ప్రాణి గురించి చెప్తున్నాడు. And this condemns the Pharisee. ఇది పరిచయుల్ని ఖండిస్తున్నది. Then verses 33 to 36 he talks about the light. 33 నుంచి 36 వచనాల వరకు ఆయన వెలుగును గురించి మాట్లాడుతున్నాడు. ఎవడను ఓకే ఓకే బ్రదర్. Okay. So he's teaching the Pharisees here that they need to open their eyes and see the light. చూడండి, పరిచయులకు ఆయన బోధించేది ఏమంటే వారు కన్నులు తెరిచి ఆ యొక్క వెలుగును చూడవాలని చెప్పి బోధిస్తున్నాడు. Okay, then let's read 37 to 38. 37 నుంచి ఇప్పుడు 38 వచనాలు చదువుదాము. ఆయన మాట్లాడుచుండగా, లూకా సువార్త 11వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిచయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిచయుడు చూచి ఆశ్చర్యపడను. అందుకు ప్రభు ఇట్లెను, పరిచయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. Okay, so previously the Pharisees had condemned the disciples. చూడండి, ముందుగా పరిచయులు శిష్యుల్ని ఖండించారు. And here in Luke they marveled that Jesus had not washed. చూడండి, ఇప్పుడు ఇక్కడ లూకాలో యేసు తన చేతులు కడుక్కోవట్లేదని మరి వారు పరిచయులు ఆశ్చర్యపడుతున్నారు. So Jesus is breaking all the traditions around. అయితే పారంపర్యములన్నిటిని కూడా యేసు మీరుతున్నాడు. But he's doing it for a purpose. అయితే అది ఎందుకు చేస్తున్నాడంటే ఒక ఉద్దేశం కోసం చేస్తున్నాడు. He's using this to show the disciples
that the Pharisees are judging by the outer man, not the inner man. ఇది శిష్యులకి చూపించడం కోసం ఏమై ఉన్నదంటే పరిసయ్యులు బాహ్య పురుషుని బట్టి తీర్పు తీస్తున్నారే కానీ అంతరంగ పురుషుని బట్టి తీర్పు తీర్చట్లేదని చెప్పి చూపించడం కోసం ఆయన చేస్తున్నాడు. Okay, so remember, God judges by the inner man, not just the outer man. చూడండి, దేవుడు అంతరంగ పురుషుని బట్టి తీర్పు తీస్తాడే కానీ బాహ్యమైన పురుషుని బట్టి తీర్పు తీర్చడు అనే విషయాన్ని గమనించాలి. 1 Samuel 16. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 3 verse 7. 7వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. Okay, we need to look at this very carefully. చూడండి, చాలా జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. Notice the Lord does not see like men see. చూడండి, దేవుడు మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు అనేది గమనించండి. Then he's very clear, it tells the difference. ఆ యొక్క తేడాను చాలా తేటగా ఆయన చూపిస్తున్నాడు. Man looks at the outward man, God looks at the inward man. మనుష్యుడు బాహ్య పురుషుని బట్టి తీర్పు తీస్తున్నాడు, దేవుడైతే అంతరంగ పురుషుని బట్టి తీర్పు తీస్తున్నాడు. Okay, in Mark the 7th chapter, మార్కు 7వ అధ్యాయము verses 7 through 5. 7 నుంచి 5 వచనాలు. మార్కు 7వ అధ్యాయం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేస్తాలైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఓకే, so the Lord gives more information of what happened that day. చూడండి, ఆ దినాన ఏం జరిగింది అనే దాని విషయమై ప్రభు ఇక్కడ ఎక్కువ సమాచారాన్ని ఇస్తున్నాడు. Okay, Luke identifies them as Pharisee and Mark identifies them as Pharisee and scribe. చూడండి, లూకా పరిచయల్ని చూస్తున్నాడు, మార్క్ కూడా పరిచయల్ని చూస్తున్నాడు. All right, then he also describes that these Pharisees and scribes were from Jerusalem. ఈ యొక్క పరిచయులు యెరూషలేము నుంచి వచ్చినటువంటి వారై ఉన్నారని చెప్పి ఆయన ప్రస్తావిస్తున్నాడు. So what was the difference? తేడా ఏంటి? The Jews were from Judah. యూదులు యెరూషలేము నుంచి యూదా నుంచి వచ్చారు. That's where Jerusalem was. అక్కడే యెరూషలేము ఉన్నది. And they were the more wicked people. వారే దుర్మార్గులైనటువంటి ప్రజలై ఉన్నారు. Jesus did not go down to Judea because they were trying to kill him in Judea, but he could easily walk in Galilee. చూడండి, యూదులు రిపీట్ వన్స్ మోర్ బ్రదర్. Jesus could not go into Judea. యేసు యూదయకు పోలేకపోయాడు. ఓకే, because they were going to kill him. ఎందుకంటే ఆయన వారు చంపుతారని చెప్పి యూదయకు పోలేకపోయాడు. But he could easily walk in Galilee. అయితే గలిలయకు మాత్రం సులభంగా ఆయన వెళ్ళగలడు. They rejected him, but they weren't trying to kill him. చూడండి, వారు ఆయన్ని నిరాకరించారే కానీ చంపడానికి ప్రయత్నం చేయాలి గలిలయలో ఉన్న వాళ్ళు. So we're dealing now with the very wicked people here in this situation. ఈ యొక్క సందర్భంలో చాలా దుర్మార్గమైన ప్రజల గురించి మనం చూస్తున్నాం ఇక్కడ. And in verse 2, 2వ వచనంలో they saw that his disciples were not washing their hands before they eat. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో ఆయన శిష్యులు కొందరు అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తారని వారు చూశారు. And verse 3, they know exactly what they're doing.
వారు 3వ వచనంలో ఏం చేస్తున్నారో వారికి తెలుసు. They're intentionally following man's word and not just God's word. వారి యొక్క ఆలోచన అంతా ఏంటంటే మనుషుని యొక్క మాటలను అనుసరించాలి కానీ దేవుని యొక్క మాటలను అనుసరించకూడదు అనేది వారు అనుకున్నారు. Okay, so tradition of the elders is in verse 4. 4వ వచనంలో పెద్దల పారంపర్యము అని చెప్పి అంటున్నాడు. They have to wash if they've gone to the market. వారు సంత వీధి నుంచి వచ్చినప్పుడు వారు తమను తాము కడుక్కుంటారు. And they have special rules concerning washing cups, pots, and brass vessels and so on. కుండలను, గిన్నెలను, పాత్రలను కడిగేట దానికి ప్రత్యేకమైనటువంటి సూత్రాలు, రూల్స్ వారికి ఉన్నాయి. And so again they condemn them for not listening to the tradition of the elders. అయితే వారు ఆయన పారంపర్యాన్ని అనుసరించట్లేదనే దానికోసం ఆయన నిందిస్తున్నారు. So notice the Pharisee is concerned strictly with the outer man. పరిసయ్యులు పూర్తిగా భూ సంబంధమైనటువంటి పైరూపాన్ని పైన అక్కర కలిగి ఉన్నారనే విషయం గమనించండి. Now we know that if we don't wash we might get sick. చూడండి, మనం చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఒకవేళ అనారోగ్య పాలు కావడానికి అవకాశం ఉంది అనేది మనకు తెలుసు. But if we don't wash before we eat, are we sinning? ఇప్పుడు మనం ఒకవేళ చేతులు కడుక్కోకుండా భోజనం చేసామనుకోండి, మనం పాపం చేస్తున్నామా? So Jesus makes clear what the problem is in Luke 11. లూకా 11లో సమస్య ఏమైనది అనేది చాలా తేటగా చెప్తున్నాడు యేసుక్రీస్తు. Let's read 39 and 40. లూకా 11వ అధ్యాయము 39-40 వచనాలు చదువుదాం. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. అవివేకులరా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? Okay, so he makes it clear they're making sure their actions are right but not their heart. చూడండి, వారి క్రియలు సరిగా ఉన్నవి కానీ వారి హృదయం సరిగా లేదని చెప్తున్నాడు ఇక్కడ. So they're very wicked inside, in heart. వారి హృదయంలో చాలా దుర్మార్గులైనటువంటి ప్రజలై ఉన్నారు. So then he calls them fools in verse 40. 40వ వచనంలో వారిని అవివేకులు అని చెప్పి పిలుస్తున్నాడు. And of course they were fools. వారు అవివేకులై ఉన్నారు అనేది వాస్తవమే. Then he argues. మళ్ళీ ఆయన వాదిస్తున్నాడు. The same God that made your body, did he not make your heart and soul too? చూడండి, మరి నీ యొక్క శరీరంను తయారు చేసిన దేవుడు నీ యొక్క ఆత్మను కూడా తయారు చేయలేదా? Then why are they only concerned about the outer man? మరి ఎందుకు మీరు కేవలం పై భాగానికి మాత్రమే విలువిస్తున్నారు? Let's read verse 41 and 42. ఇప్పుడు 41-42 వచనాలు చదువుదాము. కాగా మీకు కలిగినవి ధర్మము చేయడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. Okay, so verse 42. 42వ వచనంలో Hello? Yes, brother. Ready? Verse 42. 42వ వచనము. Woe to you Pharisees, you tithe mint, rue, and all manner of herbs. చూడండి, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లిస్తున్నారు. So they gave 10%. వారు 10% ఇస్తున్నారు. And that of course was material things. అది భూ సంబంధమైనటువంటి కార్యమై ఉన్నది అనేది గమనించండి. But he said you pass over judgment and God's love. దేవుని యొక్క న్యాయమును, దేవుని ప్రేమను మాత్రం విడిచిపెట్టుతున్నారు అని చెప్పన్నాడు. So what's more important? ఏది ముఖ్యమైనది? He says you should have done both.
చూడండి, మీరు రెండూ కూడా చేయాల్సినటువంటి వారై ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు. So he's not condemning them for giving 10%. 10వ భాగము ఇస్తున్నందువలన ఆయన ఖండించట్లేదు. All right, Matthew 23:23. మత్తయి 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిదిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. Okay, so they're very careful to obey the law on the outer man for these sacrifices. ఈ యొక్క బాహ్య పురుషుని విషయమైనటువంటి బలుల్లో వారు చాలా జాగ్రత్తగా ఉన్నారు. But they didn't see that the law taught God's judgment. అయితే ధర్మశాస్త్రం అనేది దేవుని యొక్క న్యాయాన్ని బోధిస్తుందనే విషయాన్ని వారు చూడలేకపోయారు. And many times in the Old Testament it testifies to God's kindness and mercy. పాత నిబంధనలు అనేక సార్లు దేవుని యొక్క కనికరాన్ని, దయను కూడా బోధించబడి ఉన్నది. The Lord's mercy endures forever. దేవుని యొక్క కనికరము తరతరములు నిలిచి ఉండుగాక అని చెప్పబడి ఉన్నది. And the Old Testament didn't emphasize faith like the New Testament. పాత నిబంధన కొత్త నిబంధనలు ఎలాగైతే విశ్వాసాన్ని గురించి గట్టిగా చెప్పబడిందో అలాగే పాత నిబంధనలో చెప్పబడలేదు. But it taught about Abraham and his faith. అయితే అబ్రహాము అతని యొక్క విశ్వాసాన్ని గురించి చెప్పబడి ఉన్నది. Did that mean anything to the Pharisee? పరిచయులకు అది ఏమైనా అర్థాన్ని ఇస్తుందా? No, he was only concerned with the material things. వాళ్ళు కేవలము మరి భూ సంబంధమైన కార్యాల విషయమే అక్కడ కలిగి ఉన్నారు. Now he knew that he had all these different things. చూడండి, ఈ యొక్క వ్యత్యాసమైన కార్యములన్నింటిని గురించి వారు కలిగి ఉన్నారు అనేది ఆయనకు తెలుసు. He knew he had a soul and a heart. వారికి ఒక ఆత్మ, ప్రాణము ఉన్నదనే విషయం ఆయనకు తెలుసు. And they knew what it meant to have God's judgment or his kindness. Sorry? They knew what it meant to have God's kindness or judgment. దేవుని యొక్క కనికరము, న్యాయము ఏంటో అనే విషయాలు వారికి తెలుసా? పరిశీలకు తెలుసా? But they were not valuable to them. అయితే వాటికి వారు విలువివ్వలేదు. If they had been valuable to them, they would have been kind and walked according to God's judgment. వారు వాటికి విలువించినట్లయితే మరి ఆ యొక్క న్యాయం అనుసరించి నడుచుకుని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవారు. So Matthew 23:26 is the solution. మత్తయి 23:26 అనేది దానికి పరిష్కారమై ఉన్నది. గుడ్డి పరిచయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి ఎగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. Okay, so they're supposed to cleanse the inner man, which would make the outside clean also. చూడండి, అంతరంగ పురుషుణ్ణి ముందుగా వారు శుభ్రం చేసుకుంటే బాహ్య పురుషుడు కూడా తనకు తానుగానే శుద్ధీకరించబడతాడు. If they had kindness and honesty and purity in their hearts, they would have had the same kind of action. చూడండి, వారు కనికరము ఆ తర్వాత దయ కలిగినట్లయితే వారు మరి ఒకే రకమైనటువంటి ఆ యొక్క క్రియలు కలిగి ఉండేవారు. Okay, what was their real problem? వారిలో ఉన్న నిజమైనటువంటి సమస్య ఏంటి? He gives that real problem in Luke 11:43. లూకా 11:43 ఆయన నిజమైనటువంటి సమస్య ఏమైనదో చెప్తున్నాడు. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను కోరుచున్నారు. ఓకే, so they loved the uppermost seats in the synagogue. Whose praise were they after? చూడండి, వారు సంత విందులలో అగ్రపీఠాలను కోరుకుంటున్నారు అని అంటే వారు ఎవరి యొక్క మెప్పును కోరుకుంటున్నారు? John 5:44. యోహాను 5:44. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక
ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి. ఓకే. Okay, so if we're after the praise of men, God will not give us understanding to His truth. మనం మనుషుల యొక్క మెప్పు కోసం ప్రయత్నం చేసినట్లయితే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుకోగలిగినట్లుగా దేవుడు ఆ యొక్క వివేకాన్ని మనకి ఇవ్వడు. We have to make a choice between man's praise and God's praise. మనకి ఏది కావాలి, మనుషుని యొక్క మెప్ప, దేవుని యొక్క మెప్ప అనే విషయమే మనం నిర్ణయం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. And Romans 2:28-29 we've seen before. రోమా 2:28-29 మనం ముందుగానే చూశాము. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుని వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఓకే. So notice praise is not of men. చూడండి, మెప్పు అనేది మనుషుల వలన కలిగినది కాదు. And it is of God. దేవుని దయ ఉన్నది అనే విషయం గమనించాలి. And so if we're going to believe, we have to make up our mind to Sure. make either God's praise or accept God's praise or man's praise. మనం దేవుని యొక్క మెప్పును కోరుతున్నామా లేదా మనుషుల యొక్క మెప్పు కోరుతున్నామా అనే విషయమే మనం నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. But how many receive praise from each other? మనుషులు ఎంతమంది ఒకరి యొద్ద నుంచి ఒకరు మెప్పును కోరకుండా పొందకుండా ఉంటున్నారు? Let's go back to John 5:44. యోహాను 5:44 చూడండి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచకుడి. ఓకే. So where do we get our glory from or praise? ఆ యొక్క మహిమను మనం ఎక్కడి నుంచి పొంది ఉన్నాము? పొందాల్సినటువంటి వారమే ఉన్నాం. God only. దేవుని యొద్ద నుంచి మాత్రమే పొందవలసినటువంటి వారమే ఉన్నాం. So then what happens if anybody praises us? మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే ఏమవుతుంది? Do they really know our hearts? మన యొక్క హృదయాన్ని వారు నిజంగా తెలుసుకుని ఉన్నారా? God will not receive us if we receive praise from men. మనము మనుషుల యొద్ద నుంచి మెప్పును పొందినట్లయితే దేవుడు మనల్ని అంగీకరించడు. But especially in gospel meetings, what do? ప్రత్యేకంగా స్వార్థ కోటాలప్పుడు ఏం జరుగుతుంది? The preacher generally praises the visiting preacher. చూడండి, సాధారణంగా సేవకులు ఏం చేస్తారంటే ఎవరైతే అతిథులుగా వచ్చారో సేవకుల్ని వారిని బాగా పొగుడుతుంటాడు. And we love to receive this praise. ఆ యొక్క మెప్పుని మనం ఇష్టపడుతుంటాం, ప్రేమిస్తుంటాం, పొందడానికి ప్రయత్నం చేస్తుంటాం. But we need to remember God's watching. దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. In John 12, యోహాను 12 42-43. యోహాను 12 42-43 వచనాలు. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయుదురేమోనని పరిశీలికి భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. Okay, so these chief rulers understood about Jesus and believed on him. చూడండి, ఈ యొక్క ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా యేసును అర్థం చేసుకున్నారు, అంగీకరించారు. But they would have to give up the praise of men. అయితే వారు అది అంగీకరించాలంటే మనుషుల మెప్పును వదిలిపెట్టాలి. But they loved that praise of men, made them feel good. వారికి మనుషుల మెప్పు ఎక్కువగా సంతోషంగా అనిపించింది, దాన్ని ప్రేమించారు వారు. Remember one of these false teachers said about praise. చూడండి, ఈ యొక్క అబద్ధ బోధకుల్లో కొంతమంది కూడా ఈ యొక్క మెప్పును కోరుకుంటుంటారు, దానికోసం ప్రత్యేకించబడతారు. He said praise is cheap. చూడండి, ముఖ్యమైనటువంటి వారిని మెచ్చుకోండి అని చెప్పంటున్నారు. Praise doesn't
cost you anything. ఓకే, ఈ యొక్క మెచ్చుకోవడం అనేది ఉచితంగా దొరుకుతుంది, ఏ విధమైన డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి అంటున్నారు. So he says, praise liberally. స్వేచ్ఛగా మీరు మెచ్చుకోండి. Tell everybody how great they are. వారు ఎంత గొప్పవాళ్ళో చెప్పండి వారికి అని చెప్పి అంటున్నారు. And he says the world sits at the feet of those who learn how to praise. ఎలాగూ మెచ్చుకోవాలనో ఎలాగూ పొగడాలనో తెలుసుకునేటువంటి వారి యొక్క పాదముల యొద్దనే లోకం కూర్చుంటుంది. That is true. అది వాస్తవమే. And what did these Pharisees learn? ఈ యొక్క పరిచర్యలు ఏం నేర్చుకున్నారు, దేని ప్రేమించారు? They learned the world sits at the feet of those that know how to praise. ఎలాగూ లోకం ఎలాగ మెచ్చుకోవాలి అనేటువంటి తెలిసినటువంటి వారి దగ్గరనే లోకం కూర్చుంటుంది కాబట్టి దాన్ని వారు నేర్చుకున్నారు. But how much do we really praise and how much is flattery? ఎంతవరకు మనం నిజంగా ఆ యొక్క మెప్పుని పొగడ్తలని ఇష్టపడాలి? So we make someone look far better than what they really are. వాస్తవంగా ఒకరు ఉన్నటువంటి స్థితి కంటే గొప్ప స్థితిలో వారిని మనం చెప్పామనుకోండి వారి గురించి. I've been at gospel meetings where this pattern went on. నేను ఒక స్వార్థ కూటానికి వెళ్ళాను, అక్కడ ఈ యొక్క పద్ధతి అనేది జరుగుతున్నది. And one of the preachers got up and said, I don't know who he was talking about, but he needs to tell my wife. చూడండి, ఒక సేవకుడు లేచి ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నా నాకు తెలియదు కానీ అతను నా భార్యకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అన్నాడు. In other words, this really wasn't true. It was far more than what he really was. అసలు తర్వాత ఏం చెప్పాడంటే ఇంకో మాటతో చెప్తే ఇది వాస్తవంగా ఇది ఎంత గొప్పదో ఎంత బాగుందో అని చెప్పి చెప్తున్నాడు. But Psalms 12th chapter. కీర్తనలు 12వ అధ్యాయము. Psalms 12 verse 3. కీర్తనలు 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బెంకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. So what's God going to do with all these flattering lips? ఈ యొక్క ఇచ్చకములాడి లేదా మెచ్చుకునేటువంటి పెదవులన్నిటిని ఏం చేస్తాడు దేవుడు? He's going to cut them all off. వాటన్నిటిని కూడా కోసివేస్తాడు. He wants honesty. He doesn't want flattery. ఆయనకి యథార్థత కావాలి, ఇచ్చకములు అవసరం లేదు. In Romans 1 verse 25. రోమా 1:25. రోమా 1:25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఓకే. So who do men serve more, God or man? మనుషులు ఎవరిని సేవిస్తున్నారు ఎక్కువగా, దేవున్నా లేకపోతే మనుషులనా? This word creature here is actually the word creation, material thing. ఇక్కడ క్రీచర్ అని చెప్పబడిన పదము సృష్టి అన్నమాట, సృష్టించబడిన వస్తువులు. So men love the things God made, and they love the things more than they love the one who made them. చూడండి, మనుషులు ఎవరైతే వస్తువులు సృష్టించారో సృష్టికర్తను ప్రేమించడానికి బదులుగా ఆయన చేత సృష్టించబడిన సృష్టిని వారు ప్రేమిస్తున్నారు. So what does God think of all these things? వీటన్నిటి విషయమే దేవుడు ఏమనుకుంటాడు? He's not happy. ఆయన సంతోషంగా ఉండడు. So that's why he says, if anyone loves the world and the things of the world, love of the Father is not in him. అందుకనే లోకమునైనో లోకములో ఉన్న వాటినైనా ప్రేమించవానిందో దేవుని ప్రేమ లేదని చెప్తున్నాడు. So 1 John 2:15-17. మొదటి యోహాను 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే.
లోకమును దాని ఆశయు గతించిపోతున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిల్చును. So we have to be careful about loving the things God made. దేవుడు సృష్టించినటువంటి కార్యముల విషయమే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. Now God is using the things that He made is true. చూడండి, దేవుడు ఆయన సృష్టించినటువంటి వస్తువులను ఉపయోగించుకుంటున్నాడు, అది వాస్తవమే. But one day He's going to burn all these things up. ఒక దినాన వాటన్నిటిని కూడా కాల్చివేయబోతున్నాడు. So then what's going to be left to love? ఇక మిగలటానికి ఏమున్నది? So He warns us, if we love the world, the things of the world, then we don't love Him. చూడండి, ఆయన మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా మనం ప్రేమిస్తే ఆయన యొక్క ప్రేమ మనలో ఉండదు అంటున్నాడు. He gives more about these Pharisees in Luke 11:44. లూకా 11:44లో ఈ యొక్క పరిచర్యల గురించి ఆయన చెప్తున్నాడు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగనేను. ఓకే, how are they like graves that people walk on and don't know about it? చూడండి, ప్రజలు సమాధుల మీద నడుస్తూ వాటిని ఎరగకుండా ఎలా ఉండగలరు? Well, their hearts are full of dead men's bones and all uncleanness. వారి హృదయాలు అనేది పూర్తిగా చచ్చిన వారి ఎముకలను చెడుతనంతో నిండి ఉన్నాయి. Are they actually dead bones in someone's heart, or is this talking about their wickedness? చూడండి, నిజంగానే వారి యొక్క హృదయంలో అంటే ఒకరి యొక్క కడుపులో చచ్చిన వారి ఎముకలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడా, లేదా వారి చెడుతనాన్ని గురించి మాట్లాడుతున్నాడా? ఇక్కడ men hide their evil. మనుషులు తమ యొక్క దుర్మార్గాన్ని దాచిపెడతారు. And they pretend that they love God and things that are good. చూడండి, వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నట్లుగా వారు నటిస్తున్నారు. In Matthew 23:28. మత్తయి 22:28. Let's read 27:28. Matthew 22:27 and 28, right? 20 Matthew 23. ఓకే, మత్తయి 23:27-28 వచ్చింది. 27:20. ఓకే, Right. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఓకే, So men pretend to be righteous when they're really not. చూడండి, మనుషులు నీతిమంతులుగా ఉన్నామని చెప్పి నటిస్తున్నారే కానీ నిజంగా వారు అలాగ లేరు. So what would happen if we actually told everybody what we thought of them? మనం ఏమైతే అనుకుంటున్నామో వారి గురించి వాటన్నిటిని ఇతరులకు మనం చెప్పినట్లేదు ఏమైంది? We'd lose our reputation. Everybody would hate us. మనల్ని వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నాం అదంతా వారికి మనం చెప్పినట్లయితే మన యొక్క పేరు పోగొట్టుకుంటాము, మనల్ని ద్వేషిస్తారు కూడా. So we have to put on a show so people will love us. చూడండి, ప్రజలు మనల్ని ప్రేమించాలని మనం ఒక నటన చేస్తుంటాం అన్నమాట. Is that honesty or dishonesty? అది యథార్థత లేకపోతే యథార్థ కానిటువంటి భావన? Well, we're just the same way today. ఈరోజు మనం అలాగనే ఉన్నాం. And we need to be honest with ourselves and with others. మనకు మనమే యథార్థంగా ఉండాలి, ఇతరుల ఏళ్ళ కూడా యథార్థంగా ఉండాల్సిన అవసరం ఉంది. If others know what we really are, then we'll be encouraged to change. చూడండి, ఇతరులు మనం ఏమై ఉన్నామో మనకి ఇతరులకు తెలిస్తే మనం మారడానికి అవకాశం ఉన్నది. So Luke 11:45. లూకా 11:45. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు, బోధకుడా, ఈలాగు చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా. ఓకే, So here is a lawyer now who says,
I know you're talking about the Pharisee, but this includes us in your description. చూడండి, ఇక్కడ ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనగా లాయర్ వచ్చాడు. వచ్చి నువ్వు పరిచయాల గురించి మాట్లాడుతున్నావు అనే విషయం మాకు తెలుసు, అయినప్పటికీ కూడా మమ్మల్ని కూడా దానిలో కలిపి చెప్తున్నామని చెప్పి అతను యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. And so he's condemning himself. తను తాను ఆయన నిందించుకున్నట్టుగానే కనబడుతున్నది. Okay, and Luke 7:29 and 30. లూకా 7:29-30 వచనాలు. ప్రజలందరూ సుంకర్లను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనేది కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఓకే, So there were lawyers in the audience. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులు ఇక్కడ ప్రజలకు అంటే ఆడియన్స్ గా ఉన్నారు. So they wanted to destroy Jesus also. వారు కూడా యేసును సంహరించాలని చెప్పి, నాశనం చేయాలని చెప్పి చూశారు. And Luke 14:2-4. లూకా 14:2-4 వచనాలు. అప్పుడు జలోదర రోగములు గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు, విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులను అడగ్గా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి. So it wasn't just the Pharisee that Jesus was speaking about. చూడండి, పరిచయుల గురించి మాత్రమే యేసు మాట్లాడలేదు. The lawyers were the same as the Pharisee. ధర్మశాస్త్రోపదేశకులు ఎలాగైతే పరిచయులు ఎలాగున్నారో అలాగే ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఉన్నారు. So Luke 11. లూకా 11 46-48. 46-48 వచనాలు. ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనా ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుతున్నారు. కావున మీరు ఓకే. So he's strictly speaking to the lawyers here. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులు అంటే లాయర్స్ అని చెప్పబడింది. లాయర్స్ తో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన. So what do lawyers do? ఈ యొక్క లాయర్స్ ఏం చేస్తారు? They deal with the law. వారు ధర్మశాస్త్ర విషయమే అంటే చట్టం విషయమే వారు పరిశీలన చేస్తారు. And in a court of law, they cause men to have to pay great fines and have other problems. చూడండి, వారు ఏం చేస్తారంటే న్యాయస్థానాల్లో మరి ఎక్కువగా ఇతర సమస్యలను పరిష్కారం చేయటం విషయంలోనూ ఆ తర్వాత ఫైన్స్ వేసే విషయంలోనూ వారు అక్కడ కలిగి ఉంటారు. So they use the law to condemn these people. ఈ యొక్క ప్రజల్ని నిందించడం కోసం వారు చట్టాన్ని ఉపయోగించుకుంటారు. What kind of people is it that want to condemn everybody else? అందరినీ ఖండించేటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళై ఉన్నారు? Well, they don't help these people when they put that heavy burden on them. చూడండి, ఈ యొక్క ప్రజల మీద మరి నిందమోపెట్టిన వారు ప్రజలకు సాయం చేయవారు కాదు. Remember, it's the rich people that carry everybody to court. చూడండి, ధనవంతులే అందరిని కూడా కోర్టుకు తీసుకుపోతుంటారు. And in James the 2nd chapter, యాకోబు 2వ he describes how the rich people are the ones that take them to court. చూడండి, ఈ యొక్క ధనవంతులు ఎలాగూ న్యాయస్థానాలు గేలుస్తారో ఆయన మాట్లాడుచున్నాడు. Let's read verses 4-7. యాకోబు 2:4-7 వచనాలు చదువుదాం. మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుతారు కాదా?
నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులను గాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకుని లేదా 7 అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుతున్న వారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా. So who goes to these rich people to cause the poor to suffer? చూడండి, ఈ యొక్క ప్రజల్ని పేదవారిని బాధ పెట్టడం కోసం ఈ ధనవంతులు ఎక్కడ ధనవంతులతో ఎవరు పోతున్నారు? Lawyers. న్యాయాధిపతులు లాయర్స్ పోతుంటారు. We don't dare go to court without a lawyer because we don't know all the laws. చూడండి, మనం లాయర్ లేకుండా కోర్టుకు పోలేము, ఎందుకంటే చట్టానికి సంబంధించిన కార్యాలన్నీ మనకు తెలియదు. So the rich people then sue the poor, and the poor have to pay great fines. చూడండి, ధనవంతులు ఏం చేస్తారంటే పేదవాళ్ళ మీద కేసులు వేస్తారు, పేదవాళ్ళు ఎక్కువ ఫైన్ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. And the lawyers help the rich people. అలాగే ఈ యొక్క లాయర్స్ ఏం చేస్తారంటే ధనవంతులకు సాయం చేస్తుంటారు. Matthew 23. మత్తయి 23వ అధ్యాయము 29 to 33. 29 నుంచి 33 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలివారమై ఉండక పోదుమని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు. Okay, so the scribes and Pharisees were the religious leaders. పరిసయ్యులు శాస్త్రులే ఆనాడు మత సంబంధమైన నాయకులై ఉన్నారు. And they don't love God, they put on a big show. వారు దేవుణ్ణి ప్రేమించేవారేం కాదు, కాకపోతే పెద్ద నటన చేస్తూ ఉంటారు, కనబడతారు. So the Lord asked them, how can you escape the damnation of hell? నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారు అని చెప్పి ప్రభు అడుగుతున్నాడు. So these Pharisees were in bad shape. ఈ యొక్క పరిసయ్యులు చాలా చెడిపోయిన స్థితిలో ఉన్నారు. The reason is because they were pretending they loved God when they did not. కారణం ఏంటంటే వారు దేవుని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నారే కానీ నిజంగా దేవుని ప్రేమించట్లేదు వారు. And they will be condemned on judgment day. వారు తీర్పు దినమున నిందించబడతారు, శిక్షించబడతారు. So we need to be careful that we're not like these people. మనము ఇట్టి ప్రజలను పోలి ఉండకూడదు అనే విషయమే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. We need to humble ourselves and actually be righteous and not just pretend. చూడండి, మనల్ని మనం తగ్గించుకోవాలి, వాస్తవంగా మనం నటించకుండా మనల్ని మనం మరి తగ్గించుకొని న్యాయంగా నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాము. ఓకే. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరి యేసుక్రీస్తు బోధించినటువంటి బోధనలు పరిచయులను, శాస్త్రులను, ధర్మశాస్త్ర ఉపదేశకుల విషయమై వారి యొక్క అంతరంగాన్ని ఆయన ఏ విధంగా బయలుపరిచాడో మేము చూసి ఉన్నాం. అదేవిధంగా ఈనాడు సమాజంలో కూడా కేవలం మనుషులు పైరూపాన్ని మాత్రమే లక్ష్య పెడుతూ అంతరంగాన్ని మరి విస్మరించేట వారుగా మీరు ప్రజలను మేము చూస్తున్నాం. మేము అలాంటి వారుగా ఉండకుండా జాగ్రత్త పట్టుకు సాయం చేయండి మా తండ్రి. ఇటు అద్భుతమైనటువంటి బోధనలను మాకు బోధించినట్టు మీ దాసులు మా యొక్క సోదరులు డెనిస్ జాన్సన్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. సిస్టర్ గారిని మీరు దీవించండి, మంచి ఆరోగ్యమును బలమునివ్వండి. అదేవిధంగా మా తండ్రి మరి విన్నటువంటి మా యొక్క ప్రియమైన సోదరులందరినీ కూడా దీవించండి. మేమందరం కూడా మీ యొక్క జ్ఞానాన్ని ఎక్కువగా నేర్చుకొని
మీ జ్ఞానం ప్రకారం జీవించడానికి సాయం చేయగలని ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలండి అందరికి. ఓకే బ్రదర్. Okay, everything else okay there? Yes brother.